విద్యార్థులకు చిన్నతనం నుంచే విలువలతో కూడిన విద్యాబుద్ధులు నేర్పడం ద్వారా సమాజంలోని అనేక సామాజిక రుగ్మతలను నియంత్రించడంతో పాటు ప్రస్తుతం జరుగుతున్న అనేక నేరాలకు చెక్ పెట్టొచ్చని డాలర్స్ గ్రూప్ అధినేత డాక్టర్ సి దివాకర్ రెడ్డి అభిప్రాయపడ్డారు. తిరుపతి మహతి కళాక్షేత్రంలో డాలర్స్ గ్రూప్ సౌజన్యంతో 2 రోజుల పాటు జరిగే మెగా ఇంపాక్ట్ ప్రోగ్రామ్ ను ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డాలర్స్ గ్రూప్ అధినేత దివాకర్ రెడ్డి హాజరయ్యారు. వ్యక్తిత్వ వికాసంతో విద్యార్థులు యువతీ యువకులు వారి జీవితంలో గొప్పగా రాణించగలరని ఆయన తెలిపారు. సమాజంలో అనేక మంది యువతీ యువకులు ఉపాధి అవకాశాలు లేక ఇబ్బందులు పడుతున్నారని, వారి ఆలోచనలకు పదును పెట్టి సరికొత్త ఆలోచనలతో ఉపాధి అవకాశాలను సృష్టించే స్థాయికి రాణించాలని ఆకాంక్షించారు. ఈ రోజు మన తిరుపతి జిల్లా, చిత్తూరు ఉమ్మడి జిల్లా యువత అందరినీ కూడా ఇక్కడ రావడం జరిగింది. కొన్ని వేల మంది యువత ఆడిటోరియంలో ఈరోజు పార్టిసిపేట్ చేయటం, దీనికి తెలుగు రాష్ట్రాలే కాకుండా దేశమే కాకుండా ప్రపంచంలో ఉండే తెలుగు వారందరూ కూడా బాగుండాలని కోరుకొని, ప్రపంచంలోని తెలుగు వారందరూ కూడా బాగా డెవలప్ అవ్వాలని చెప్పేసి కోరుకున్నటువంటి ఈ మెగా ఇంపాక్ట్ ఫౌండేషన్ అనేటువంటి గంబా నాగేశ్వర గారు, వాళ్ళ టీం మేధావులందరూ కూడా తీసుకొని వచ్చి సార్ గారు ఈరోజు ఇక్కడ ఇంతమంది పిల్లలకి ఇక్కడ వాళ్ళకి చైతన్యం కోసం ఇక్కడ చేయడం చాలా సంతోషం. దీనికి ఎప్పుడు మీకు అందరూ తెలిసిన విషయమే, డాలర్స్ గ్రూప్ అంటే తిరుపతిలో ప్రతి దాంట్లో కూడా సహాయం దాంట్లో అంటే ఫస్ట్ డాలర్స్ గ్రూప్ ఉంటుంది. సో దానికనేసి ఈరోజు డాలర్స్ చారిటబుల్ ట్రస్ట్ ఇంత పెద్ద ప్రోగ్రామ్ ఇక్కడ ఆర్గనైజ్ జరుగుతుంది. సో ఇంత పెద్ద ప్రోగ్రామ్కి తిరుపతి సంబంధించిన ఇంపాక్ట్ సభ్యులు శ్రీధర్ సార్ కావచ్చు, రత్నాకర్ గారు కావచ్చు, నడ్డి నారాయణ గారు కావచ్చు, మునికృష్ణ గారు కావచ్చు, మునిలక్ష్మి మేడం కావచ్చు, బేగం గారు కావచ్చు, ఇతరు అందరూ మొత్తం సమిష్టి కృషితో ఈరోజు ఇంత పెద్ద ప్రోగ్రామ్ను ఇక్కడ చేయటం అనేది చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి ప్రోగ్రామ్స్ ఇంకా మరిన్ని కూడా చేస్తాము. ఎందుకంటే మాకు ఒకటే ఆశయం ఏంటంటే భగవంతుడు మాకు ఇచ్చిన అవకాశాన్ని కొంత మేము ప్రజలకు సహాయం చేయాలని చెప్పి వీళ్ళందరూ కూడా వాళ్ళ ప్రొఫెషన్స్లో వాళ్ళు ఉన్నా కూడా ఇవి ఏమి స్వార్థం లేకుండా, ఏవి ఆదాయం ఇన్కమ్ ఏమి చూడకుండా జస్ట్ సోషల్ సర్వీస్ కోసం 10 మంది బాగుండాలని చెప్పేసి కోరుకొని వీళ్ళందరూ ప్రజల కోసం ఇంత శ్రమ దగ్గర 2 to 3 వీక్స్గా దీనికోసం ప్లాన్ చేసి ఇంతమంది మేధావులు తీసుకొని వచ్చి ఇక్కడ చేయటం అనేది చాలా సంతోషం. వీళ్ళకందరూ కూడా ఎప్పుడు నేను రుణపడి ఉంటాను. వీళ్ళకి వచ్చేటువంటి 2 తెలుగు రాష్ట్రాల్లో వాళ్ళందరూ కూడా నేను మరొకసారి మేధావులకు అందరూ కూడా నేను ఈరోజు బాలలత మేడం గారు, వేణు కళ్యాణ్ గారు, రేపు జేడి లక్ష్మీనారాయణ గారు, ప్రదీప్ గారు, ఇంకా శ్రీపాదరామ్ గారు, చాలా ఇట్లాంటి మంది మొత్తం 20 నుంచి 25 మంది మేధావులు రావటం తిరుపతిలో దాన్ని మాకు డాలర్స్ గ్రూప్ తరఫున మేము చేయటం అనేది ఇంకా కొంచెం మాకు భగవంతుడు ఇచ్చిన అదృష్టంగా భావించి ఇట్లాంటివన్నీ ఇంకా మరిన్ని రాబోయే రోజుల్లో మరిన్ని డాలర్స్ గ్రూప్ తరఫున తిరుపతి యూత్ కోసం, తిరుపతి జిల్లా యూత్ కోసం ఎప్పుడు నేను ముందుంటా అని చెప్పి ఈ అవకాశం ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు.